హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ కాన్సెప్ట్ అయితే నచ్చింది కదా. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఫ్రెండ్స్, మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. వనజాంటి అప్పుడప్పుడు సినిమా పాటలు కూడా పెడుతున్నాను కదా, అవి కూడా బాగా తగ్గిపోవాలని ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఆకర్షితం, లోకానుసారంలో ఉంటున్నాం కాబట్టి అటువైపు కొంచెం ఆకర్షితం అయిపోతున్నాము. అందరూ కొన్ని వీడియోలు చూస్తాను, మనం కూడా చేయగలము అన్నట్టు చేస్తున్నా. దేవుడు క్షమిస్తాడో లేదో తెలియదు, నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యేసయ్యని. మీరు కూడా నన్ను క్షమిస్తారో, నా కోసం ప్రార్థన చేస్తారో చెయ్యండి, ఓకేనా? నా వీడియో అయితే ఆఖరి దాకా చూడండి. చివరి దాకా చూస్తే ఒక పాట, ఒక లెసను, మ్యాటర్లు, మధ్యలో అప్పుడప్పుడు మ్యాటర్లు అవన్నీ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్. ముఖాముఖిగా మాట్లాడుకునే మాటలంటే వీడియోలోనే, ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో వచ్చినాయి, ఫోన్ల ద్వారా చూసుకోవచ్చు. కొన్నిసార్లు ఫోన్లో కూడా నాకు నా ఫోన్ నెంబర్లు తెలిసి ఎవరైనా చేయండి, నేను మాట్లాడతా వాళ్ళతో. ఫ్రెండ్స్, నచ్చితే నా మాటలు, నా పాటలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు పాట పాడతా ఒకటి. నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరభూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమే, అహమును ప్రేమించుచుని అరచితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదని దురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలో, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నా నావా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రాపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నా నావా. ఫ్రెండ్స్, ఈ పాటగా నచ్చితే నేను చూడకుండా పాడే. ఎప్పుడో నేను రక్షణ శ్రేణిలో చిన్నప్పుడు పాడిన పాటలన్నీ చూడకుండానే పాడాను. ఏమైనా తప్పులు కానీ పాడుంటే క్షమించండి.
ఏనండి మీరు కూడా పాడండి, ఎందుకంటే నా స్వరం బాగుండిద్దా? నా స్వరం బాగుండా బాగలేకుండా మీరు భరిస్తున్నారు. థ్యాంక్ యూ. అట్టే కామెంట్ చేయండి, బాగుంది లేనిది. బాగుంది సిస్టరు, ఎవరి టాలెంట్ వాడదని చాలా మంది పెడతారు కామెంట్లు, పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా అలాగనే దేవుని బిడ్డలం కాబట్టి అందరికి ప్రైజ్లాడు. నా వీడియోలు నచ్చితే, ఎందుకంటే చాలామంది చూడు సినిమా పాటలు పాడే సింగర్లతో పాటలు పాడతారు. అవి అయితే హిట్ అవుతాయి, అవి అయితే వినాల మనం ఒక సినిమా పాటలు పాడామనుకో ఇంకా ఇష్టం ఉండదు ఈ ప్రజలకి. సినిమా పాటలు పాడే వాళ్ళతోనైతే దేవుని సాంగులు పాడిపెత్తారు. ఎందుకు? మ్యూజికల్ హిట్ అవ్వాలి, సాంగ్ హిట్ కావాలని. మనం సినిమా పాటలు పాడితే మటుకి ఈ వేషధారుల వలె ఉంటున్నారు వీళ్ళు అంటారు. అట్లా ఎందుకు అంటారో ఏం అర్థం కాదు. మరి మనం పాడుతున్నాక మనతో పాడిపించవచ్చుగా, పాడిపీరు. ఏ వనజేవురు తొక్కలో పక్కన ఎప్పుడో మూల ఉండిద్ది అన్నట్టు చూస్తారు. అట్లా బొచ్చుడు మంది నాలాంటి వాళ్ళు సింగర్స్ ఉండరు, మంచి పెద్దోళ్ళు, అచ్చం క్రిస్టియన్ సాంగ్స్లు పాడేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో, గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అని ఇంకా ఉందలే, పాడతా కానీ ఇప్పుడు పాడతా ఎక్కువ లెంత్ అయిద్దని. ఫ్రెండ్స్ అట్లా పాడేవాడు కొండరు, వాళ్ళ తనని పాడించవచ్చుగా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. బాయ్.